మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఈ రోజుల్లోని చాలా సర్వసాధారణం అయిపోయింది. పీసీఓఎస్ కావచ్చు, లేకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కావచ్చు, థైరాయిడ్ ఉండే వాళ్ళు ఇలా కామన్గా మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చూస్తూ ఉంటాం. సో చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మనకి క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఎంతవరకు ఉంటుంది, దానికి కూడా ఒక సిమ్టమ్గా మనం తీసుకోవచ్చా? సో ఇలాంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయిలక్ష్మి దయానా గారు, గైనిక్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే అసలు ఎన్ని డేస్కి ఒక్కసారి వస్తుంటే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు? సో ఎలా మనం కొంతవరకు ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే టెక్స్ట్ బుక్ ప్రకారము 3 వారాల లోపు వచ్చేసిన, సో ఫస్ట్ డే టు ఫస్ట్ డే, చాలామంది లాస్ట్ డే నుంచి ఫస్ట్ డే క్యాలిక్యులేట్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ డే ఆఫ్ 1 పీరియడ్ నుంచి ఫస్ట్ డే ఆఫ్ నెక్స్ట్ పీరియడ్ లోపు మినిమం 3 వీక్స్ గ్యాప్ ఉండాలి, మ్యాక్సిమం 6 వీక్స్ ఉండాలి. సో ఒక స్త్రీకి పీరియడ్ కరెక్ట్గా వచ్చింది అని తను అనుకోవాలి అంటే ఈ గ్యాప్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 to 6 వీక్స్. సో ఎవ్రీ 22-23 డేస్కి వచ్చినా కరెక్టే, ఎవ్రీ 40-41 డేస్ వరకు ఎక్స్టెండ్ అయినా కూడా ఓకే. ఈ లిమిట్స్ దాటింది అంటే ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ అండ్ అది ఒక డాక్టర్ని సంప్రదించాల్సిన టైం వచ్చింది అని అర్థం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నా కూడా కొంతమంది లైట్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి 3 monthsకి ఒకసారి రావటం, 4 monthsకి వచ్చినా కూడా సరే వస్తే రాని, ఎప్పుడు వస్తే నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటూ ఉంటారు. సో ఇన్ని డేస్ ఆగిపోతుంది పీరియడ్స్ అని అంటే అదేమైనా క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుందా? దీనికి అసలు క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? 100% సంబంధం ఉందండి. ఇప్పుడు నేను రోజు చేసే పనిలో 30% పని ఇదే. ఈ పీరియడ్ సరిగా రాక 2-3 నెలలకి, 4 నెలలకి, ఒక్కొక్కసారి 6-8 months కూడా పీరియడ్స్ రాని యంగ్ అమ్మాయిలు, పీరియడ్ వచ్చే వయసు స్త్రీలు నా దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఆ పీరియడ్ మెటీరియల్ అలా ఉండిపోయి పేరుకుపోయి అది కుళ్ళిపోయి క్యాన్సర్ కింద మారాక ఇక నాన్ స్టాప్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. 30 days, 40 days, 50 days నుంచి బ్లీడింగ్. అంతకుముందు ఎప్పుడు అయింది అంటే ఎప్పుడో 20-25, 6 months ఎగో అయ్యింది పీరియడ్ అంటారు. సో ఈ పీరియడ్ మెటీరియల్ అనేది ఇట్స్ అ వేస్ట్ ప్రోడక్ట్, ఒక యూరిన్ మోషన్ లాంటిదే. అది బయటికి రాక తప్పదు. అది మన బాడీలో నిలిచిపోతే కుళ్ళిపోతుంది, చెడిపోతుంది, క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. సో పీరియడ్స్ లేట్గా వచ్చే వాళ్ళలో ఆ పీరియడ్ మెటీరియల్ అలా నిలిచిపోయి గర్భసంచి క్యాన్సర్స్ ఎన్నో చూస్తున్నాము. చిన్న వయసు వాళ్ళల్లో, పీసీఓడి ఉన్న వాళ్ళల్లో, పీరియడ్స్ లేట్ అయిన వాళ్ళల్లో యూట్రైన్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్. అండ్ మీరు ఆలోచిస్తే ఈ పీసీఓడి ఏజ్ గ్రూప్ ఈస్ యూజువలీ 20 to 35. చాలామందికి పెళ్ళి అయ్యి ఉండదు, అయినా పిల్లలు పుట్టి ఉండరు పీసీఓడి మూలంగా. బట్ ఈలోపు గర్భసంచి క్యాన్సర్. అంటే ఈ విషయంలో ఎండోమెట్రియం థిక్నెస్ గురించి మాట్లాడతారు. అంటే ఏంటి అసలు, దీని అవసరం ఏముంటుంది? లుక్ అండి, ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో పొర. ఒక కొబ్బరికాయలో మధ్యలో మనకి లోపల వచ్చే ఆ కొబ్బరిలాగా. ఈ మొత్తం కొబ్బరికాయలో మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఏంటి అంటే ఆ కొబ్బరి. యూట్రస్ కూడా అలాగే ఉంటుంది, ఆ కొబ్బరికాయలాగా బలంగా, గట్టిగా, దృఢంగా. ఎందుకు అంటే ఇంత చిన్న యూట్రస్, ఒక 6 centimeter యూట్రస్, ప్రెగ్నెన్సీ అప్పుడు 60 centimeters అయిపోతుంది. లోపల ఒక హెవీ బేబీ తనతో ఉంటాడు ఆ యూట్రస్ లోపల. ఆ యూట్రస్ పైన సిజేరియన్ స్కార్ ఉంటే కొంచెం వీక్ పాయింట్స్ కూడా ఉంటాయి. స్టిల్ ఈ యూట్రస్ చిరిగిపోకూడదు, పగిలిపోకూడదు. ఎప్పుడైనా విన్నారా ఆవిడ యూట్రస్ చిట్లిపోయిందంట అలా? ఎప్పుడైనా వినం, బికాజ్ యూట్రస్కి అంత బలం ఉంటుంది. సో ఇంత బలమైన స్ట్రాంగ్ యూట్రస్లో మధ్యలో ఒక మెత్తటి న్యూట్రిషియస్ పొర, అందులో గ్లూకోజ్, ప్రోటీన్ ఇవన్నీ రిచ్గా ఉంటాయి. ఆ పొర ఎందుకు తయారవుతుంది అంటే ఒక పక్కన ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఓవరీ నుంచి ఆ ఎగ్ బేబీ అయితే వచ్చి అది ఈ పొరని అంటుకొని ఆ పొరలో ఉన్న గ్లూకోజ్ పీల్చుకుంటూ పెరుగుతుంది. సో ఆ పొరని మనం ఎండోమెట్రియం అంటాం. ఈ పొర ఈజ్ అ బేబీ ఆ తివాచి పైన అంటుకొని పెరుగుతుందని. సో అది లేకపోతే ఎండోమెట్రియం బేబీ కెనాట్ గ్రో. సో ప్రతి నెల ఎలా ఒక ఎగ్ రిలీజ్ అవుతుందో అలా ఒక ఎండోమెట్రియం పొర పెరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్ పగిలిపోయింది అనుకోండి, బేబీ అవ్వకుండా వేస్ట్ అయిపోయి స్పర్మ్ని కలవక అది బర్స్ట్ అయిపోతుంది, రప్చర్ అయిపోతుంది. ఎగ్ రప్చర్ అయినప్పుడు బాడీకి అర్థమవుతుంది, ఓకే ఈవిడ ప్రెగ్నెంట్ అవ్వలేదు, నేనేమో పొర తయారు చేశాను. బట్ నెక్స్ట్ మంత్ కొత్త ఎగ్ వచ్చినప్పుడు కొత్త పొర తయారు చేసుకుందాం, ఇది అప్పటికి ఓల్డ్ అయిపోతుంది,
సో దీన్ని బయటికి పంపించేద్దాము. సో యూట్రస్లో రక్తనాళాలన్నీ ఓపెన్ అయిపోయి ఆ రక్తంతో పాటు ఈ బ్రౌన్ వెల్వెట్ లాంటి స్కిన్ పీసెస్ బయటకు వచ్చేస్తాయి. సో ఈ పొర పీరియడ్ అయిపోయాక 6 millimeters ఉంటుంది, అంటే ఎంటీ యూట్రస్లో 6 millimeters ఉంటుంది. పీరియడ్ వచ్చే 2 రోజుల ముందు మీరు చెక్ చేస్తే 12-13 ఆ సైజ్కి వెళ్తుంది. సో ఒక 6 millimeters పెరుగుతుంది. సో ఈవిడికి పీసీఓడిలో హార్మోన్ రిలీజ్ కాక ఈ 6 millimeters 10 millimeters అలా ఉండిపోయింది. అది అలా ఉండిపోయి ఏమవుతుంది, బయటికి రాలేదు. అది వితిన్ 72 hours 3-4 daysకి అది బయటకు వచ్చేస్తుంది అందరిలో. ఈవిడిలో అది నిలిచిపోయింది. ఈ పొర ఇంకా తన యూట్రస్కి కనెక్ట్ అయ్యి ఉంది, తన బ్లడ్ సర్క్యులేషన్ అంతా వెళ్తూనే ఉంది. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ అది ఉబ్బిపోతుందండి. అంటే ఎన్ని మంత్స్ పీరియడ్స్ రాకపోతే అన్ని మంత్స్ ఆ పొర అట్లా థిక్నెస్ పెరిగిపోతుంది కదా. థిక్నెస్ పెరగొచ్చు, పెరగకపోవచ్చు, బట్ అది ఇంకా మనకి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి కుళ్ళిపోయినట్టు, చెడిపోయినట్టు అందులో ఎయిర్ బబుల్స్ అవి వచ్చేస్తాయి. సిస్టిక్ స్పేసెస్ అంటాము. సో అదంతా అలా చెడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఏదన్నా ఒక మీట్ ప్రోడక్ట్ చెడిపోతే అది ఎలా స్వెల్ అయిపోయి దాంట్లో ఎయిర్ బబుల్స్ వచ్చేసి బ్యాడ్ స్మెల్ వచ్చేసి ఎలా చెడిపోతుందో ఈ పీస్ ఆఫ్ ఎండోమెట్రియం కూడా అది ఐదర్ ఒక బేబీకి సహాయంగా మారి ప్లసంటా కింద మారిపోవాలి లేదా బయటకు వచ్చేయాలి. బట్ నెలల తరబడి అలా ఉండిపోతే దాంట్లో ఆ స్వెల్ అయిపోయి దాంట్లో ఎయిర్ బబుల్స్ వచ్చేసి దాంట్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఉంది. సో అలా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ తెలియదండి? ఇనీషియలీ ఉండవండి. ఇంకా యూట్రస్ ఈ పొర మందంగా అయిపోయి స్వెల్ అయిపోయి దాంట్లో వాటర్ ఎయిర్ బబుల్స్ పేరుకున్నాక ఇంకా డిశ్చార్జ్ స్టార్ట్ అయిపోతుంది, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా పీరియడ్ వచ్చింది అనుకుంటారే తప్ప నాకేదో లోపల ఇల్నెస్ వచ్చింది, ఈ పొరలో ఏదో చెడు జరుగుతుంది అనుకోరు. బట్ ఆ బ్లీడింగ్ ఇంకా ఆగకుండా రోజుల తరబడి బ్యాడ్ స్మెల్తో లేదా వాటరీ డిశ్చార్జ్తో వస్తున్న కొద్దీ అప్పటికి వాళ్ళకి తెలుస్తుంది పీరియడ్ లాగా ఆగిపోలేదు అని. దెన్ దే కమ్ టు అస్. సో మెనోపాజ్కి దగ్గరలో ఉన్నటువంటి లేడీస్ కూడా ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఎందుకు నిర్లక్ష్యం చేయొద్దు అని అంటారు? ఎందుకంటే సేమ్ రీజన్ అండి. ఇప్పుడు ఈ పొర అలా మిగిలిపోయింది అనుకోండి, మీలో హార్మోన్స్ తగ్గి ఆ పొర బయటికి రావట్లేదు. బికాస్ హార్మోన్ బాగా పైకెళ్ళి 0 తగిలితేనే ఆ పొర విడిపోతుంది మన నుంచి. సో వీళ్ళలో హార్మోన్ పైకి వెళ్ళదు, 0కి టచ్ అవ్వదు, మధ్యలో ఎక్కడో లో లెవెల్లో ఉంటుంది. సో ఆ పొర అలా ఉండిపోయి దాంట్లో క్యాన్సర్ చేంజెస్ వస్తాయి. సో మరి దీన్ని డయాగ్నోస్ చేసుకోవడానికి రెగ్యులర్ చెకప్స్ ఏమైనా చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయా? లుకండి, పీసీఓడి వాళ్ళకి పీరియడ్స్ లేట్ వస్తాయి. మీరు అన్నట్టు మెనోపాజ్ దగ్గరగా వచ్చినప్పుడు కూడా పీరియడ్స్ లేట్ అవుతాయి. మరి పీరియడ్ లేట్ అయిన ప్రతిసారి నాకు క్యాన్సర్ వచ్చేస్తుందేమో అన్న వరితో ఎవరు బతకలేరు కదా. సో యాజ్ అ డాక్టర్ వాట్ వి టెల్ ఇస్, లుక్ అండి, ఎవరైనా 1 month వెయిట్ చేస్తారు పీరియడ్ కోసం. 1 month అయ్యాక రాలేదు, మీకు లేట్ అయింది పీరియడ్ అని డౌట్ వస్తుంది. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటే టెస్ట్ చేసుకోమంటాము, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ప్రెగ్నెంట్ కాదు, ఒక 1 week న్యాచురల్ మెథడ్స్ ట్రై చేయమంటాము. పపాయ, పైనాపిల్, నువ్వులు, బ్రిస్క్ వాకింగ్, ఎక్సర్సైజ్, ఇవి చేస్తే చాలామందికి వాళ్ళ ఓన్ హార్మోన్ రిలీజ్ అయ్యి పీరియడ్ వచ్చేస్తుంది. రాలేదు, ఇవన్నీ చేశాను, 1 week చేశాను, రాలేదు, నెక్స్ట్ వీక్ మందులు వేసుకొని 5 రోజుల పాటు పీరియడ్ తెప్పించేసుకోండి. దిస్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్ పీపుల్. నెలల తరబడి అలా కూర్చోవద్దు ఇంట్లో, పీరియడ్ని లోపలే అట్టి పెట్టేసుకుని అది క్యాన్సర్ కింద మారే ప్రమాదం చాలా ఉంది. టాబ్లెట్స్ ఉన్నాయి, ఒకసారి ప్రిస్క్రిప్షన్ ఇస్తాను, చెప్తా నెక్స్ట్ టైం మళ్ళీ రావద్దు నా దగ్గరికి, ఈ ప్రిస్క్రిప్షన్ వాడి మళ్ళీ పీరియడ్ తెప్పించేసుకోండి అని. సో ఎనీహౌ, సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అంటే వాళ్ళలోని ఎక్కువగా ఎండోమెట్రియం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేటప్పుడు లేట్ చేయకుండా మీరు చెప్పినట్టుగా మెడిసిన్స్ అనేది యూస్ చేసుకుంటే ఈ క్యాన్సర్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కూడా ఎంత సీరియస్గా మనం తీసుకోవాలి, సో మనకి ఆ సిమ్టమ్స్ మాక్సిమం కనిపించకపోవచ్చు, సో మనం ఏ రకంగా అలర్ట్ అవ్వాలనే విషయాల మీద కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.